చంద్రమోహన్ రెడ్డి గారు. నమస్కారం దిశ. వీళ్ళు హాస్పిటల్స్ పీపీపీ మోడల్ చేసినందుకు వాళ్ళు చేసిన ధర్నాలు ఇవన్నీ చూసాం. ఈరోజు ఆరోగ్య శాఖ మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు మాట్లాడింది విన్న తర్వాత వాళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. నేను ఒక్కటి స్ట్రైట్గా మీ ద్వారా దిశ, ఆ 11 మంది ఈరోజు మంత్రి గారు మాట్లాడిన పాయింట్లకి ఒక్కటైనా సమాధానం చెప్పగలరా అని చెప్పి అడుగుతున్నాం. వ్యవస్థలని సర్వనాశనం ఒకటి కాదు, అది అగ్రికల్చర్ కాదు, ఇరిగేషన్ కాదు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాదు, హెల్త్ కాదు. ఒక్క ఎగ్జాంపుల్, నెల్లూరు జిల్లాలో అపోలో హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్, ఈ 2 ఇంపార్టెంట్ హాస్పిటల్స్. ఈ 2 బిట్వీన్ 14 and 19 ఆరోగ్యశ్రీ అడిగి తీసుకున్నాయి గవర్నమెంట్ని. ఈయన గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ వదిలేసుకున్నాయి. అంటే రియంబర్స్మెంట్ రావటం లేదు, ఆ గవర్నమెంట్తో ఏగలేకున్నామని చెప్పేసి వదిలేసుకున్నాయి. అంటే దాన్ని బట్టి మీరు హెల్త్ డిపార్ట్మెంట్ మీ 5 yearsలో ఎట్ట జరిగిందనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పేసి. ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ ఎంతమందికి ముఖ్యమంత్రి గారి దగ్గర లెటర్లు ఇచ్చి తీసేసుకుంటున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో 1-2 కోట్లు ప్రతి నెల ఇచ్చేసేస్తున్నాం. నా కాన్స్టిట్యున్సీలో ఇప్పటికి సోఫార్ 370 మందికి సీఎం గారి దగ్గర నుంచి సీఎంఆర్ఎఫ్ తీసుకున్నా. లాస్ట్ 5 years సీఎంఆర్ఎఫ్ అనేది వినబడలే. ఎమ్మెల్యేలు మంత్రులు గడప దొక్కేదానికి లేదు, ఆయన గడప ఒక నియంత పరిపాలన. ఇవన్నీ చూసాం. వాట్ ఎవర్ మినిస్టర్ గారు చాలా బ్యూటిఫుల్గా ఆన్సర్ చేశారు. ఒక ఎగ్జాంపుల్, డయాలసిస్ సెంటర్స్ ఉదయగిరి, ఫార్వర్డ్ నెల్లూరు, మినిస్టర్ గారిని అడగంగానే శాంక్షన్ చేశాడు. నాది పొదలకూరు, చుట్టూ 5 మండలాలు పొదలకూరు దాటి నెల్లూరుకి పోవాలా, డయాలసిస్ సెంటరు ఇమీడియట్గా శాంక్షన్ చేసినారు. ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, కృష్ణపట్నం పోర్ట్ దగ్గర పోర్ట్ అనండి, జెన్కో అనండి, పామాయిల్ ఫ్యాక్టరీస్ అనండి, సెమ్కార్ప్ అనండి, ఈ పెన్నా సిమెంట్స్ అనండి, 10,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ సూటబుల్ కాదు. ఆ పిహెచ్సిని సిహెచ్సి చేసి గవర్నమెంట్ అన్నా చేయటం, పీపీపీ మోడల్ అన్నా చేసి ఆ ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. నమస్కారం.